హలో ఫ్రెండ్స్, ఈనాటి కథ స్నేహం ప్రేమ ద్రోహం. నల్గొండ జిల్లా నార్కెట్పల్లికి చెందిన నవీన్ మరియు కృష్ణ చిన్ననాటి స్నేహితులు. వారిద్దరూ చదువు అనంతరం వేరువేరు మార్గాల్లో పయనించారు. నవీన్ తన కాలేజీ జూనియర్ అమ్మాయి నిహారికను ప్రేమించాడు. అయితే కృష్ణ కూడా అదే అమ్మాయిని ప్రేమించినప్పటికీ తన ప్రేమని ఆమెతో చెప్పటానికి ముందే నవీన్ చెప్పడంతో అతను సైలెంట్గా ఉండిపోయాడు. కొన్నాళ్ళకి నవీన్ నిహారికలు మనస్పర్ధలతో విడిపోయిన తర్వాత కృష్ణ నిహారికకు ప్రపోజ్ చేయగా ఆమె అంగీకరించింది. కృష్ణ నిహారికల సంబంధం తెలిసిన నవీన్ నిహారికను తరచుగా ఫోన్ చేసి ఇబ్బంది పెడుతూ శారీరకమైన ఇబ్బందులకు గురి చేయటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు. దీంతో కోపాన్ని నిగ్రహించుకోలేకపోయిన కృష్ణ క్షణికాలోచనలో నవీన్ను చంపాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని నిహారికకు చెప్పడంతో ఆమె వద్దని మందలించింది. దాంతో కృష్ణ ఆమెతో సరదాగా అన్నాను అని మాట మార్చాడు. అలా అన్నాడు కానీ నవీన్ని చంపడానికి నిర్ణయించుకుని ఫిబ్రవరి 16న కాలేజీ ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ పేరుతో నవీన్ని హైదరాబాదు రమ్మన్నాడు. కానీ అతను మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 17న హైదరాబాదుకు వచ్చాడు. అతన్ని పగలంతా హైదరాబాదులో బైక్పై తిప్పి సాయంత్రం అయ్యాక నవీన్ తన రూముకి వెళ్తానని చెప్పాడు. అయితే అతన్ని మందు పార్టీ పేరుతో ఆపి అర్ధరాత్రి ఒక నిర్మానుష్య ప్రదేశంలో మద్యం సేవించిన తర్వాత కృష్ణ నవీన్తో గొడవకు దిగి కత్తితో దాడి చేసి హత్య చేశాడు. నవీన్ మరణించాడని నిర్ధారించుకుని తర్వాత కృష్ణ అతని శరీరాన్ని ముక్కలు ముక్కలుగా నరికాడు. వాటి ఫోటోలను నిహారికకు వాట్సాప్ చేశాడు. మరుసటి రోజు నవీన్ కనిపించకపోవడంతో అతని స్నేహితులు కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా కృష్ణ ఆచూకీ లభించలేదు. పోలీసుల విచారణ ముమ్మరం కావడంతో నిహారిక భయపడి తన బావ లాయర్ భూపాల్ రెడ్డి దగ్గరికి కృష్ణను తీసుకువెళ్ళింది. మొత్తం కథ విన్న లాయర్ భూపాల్ రెడ్డి కృష్ణను పోలీసులకు లొంగిపోమని చెప్పగా ఫిబ్రవరి 24న కృష్ణ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసుల విచారణలో కృష్ణ తన నేరాన్ని అంగీకరించాడు. ఘటనా స్థలంలో నవీన్ శరీర భాగాలు ముక్కలు ముక్కలుగా లభించాయి. అతని మొబైల్ ఫోన్లో హత్య జరిగిన రాత్రి నిహారికకు పంపిన ఫోటోలు పోలీసులు గుర్తించారు. అయితే నిహారిక ఈ విషయాన్ని పోలీసులకు కానీ నవీన్ స్నేహితులకు కానీ చెప్పకుండా దాచిపెట్టింది. అంతేకాకుండా హత్య జరిగిన తర్వాత కూడా కృష్ణతో కలిసి నేర ప్రదేశాలను సందర్శించింది. అతనికి ఆర్థిక సహాయం కూడా చేసింది. ఈ కేసులో కృష్ణ A1 నిందితుడిగా, కృష్ణకు సహకరించిన హాసన్ A2గా, నిహారిక A3గా ఉన్నారు. ఈ కేసు ఇప్పటికీ విచారణలో ఉంది. నేరం చేయటం ఎంత తప్పో, నేరం గురించి తెలిసి కూడా దానిని దాచిపెట్టడం అంతే తప్పు అని ఈ కేసు స్పష్టం చేస్తుంది. ఈ కాలంలో ప్రేమ వ్యవహారాల్లో మనస్పర్ధలు, క్షణికావేశ నిర్ణయాలు బాగా ఎక్కువయ్యాయి. జాగ్రత్తగా ఉండాలి సుమా. ఈ స్టోరీలు మీకు నచ్చినట్టయితే మా స్పాట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను మరి, మీ DS.